కొన్ని షేప్స్ గురించి కూడా మాట్లాడదాం. ఇవి డిఫెక్ట్స్. కొంతమంది ఆడోళ్ళలో పుట్టుకతోటే యూట్రైన్ డిఫెక్ట్స్ ఉంటాయి. సెప్టేట్ యూట్రస్, బైకార్నేట్ యూట్రస్, టీ షేప్డ్ యూట్రస్, ఇవి చాలా కామన్ ఉంటాయి పుట్టుకతో. వీటి వల్ల ఎంబ్రియో అతక్కపోవడము, ఊరికే మిస్క్యారేజెస్ అవ్వడము, ప్రీటర్మ్ లాస్, టైం కన్నా ముందే బేబీ పోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఇవి రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాస్ అయ్యాకనే అన్ఫార్చునేట్లీ తెలుస్తాయి. ఎడిషన్స్ గురించి కూడా తెలుసుకుందాం. స్కారింగ్ ఎడిషన్స్ని అషర్మ్యాన్ సిండ్రోమ్ అంటారు. యూజువల్గా డిఎన్సీ ప్రొసీజర్స్, ఇన్ఫెక్షన్స్ లేదా చాలాసార్లు యూట్రైన్ సర్జరీస్ అన్నాయి అనుకోండి, అలాంటప్పుడు స్కార్ టిష్యూ లాంటిది తయారవుతుంది. స్కార్ టిష్యూ అంటే మనకు దెబ్బ తగిలినప్పుడు టిష్యూ అవుతుంది చూడండి, ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు అలాంటిది. ఇది నార్మల్ లైనింగ్ని గ్రోత్ అవ్వకుండా చూస్తుంది. బ్లడ్ ఫ్లో కూడా సరిగా ఉండదు. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ కష్టమే కాదు, ఇంపాసిబుల్ కూడా అయిపోతుంది ట్రీట్మెంట్ లేకుండా. సో మనము యూట్రైన్ ప్రాబ్లం ఉందా లేదా అని ఎలా తెలుస్తామంటే అల్ట్రాసౌండ్ చేస్తాం, సెలైన్ సోనోగ్రఫీ చేస్తాం, హిస్ట్రోస్కోపీ, గోల్డ్ స్టాండర్డ్ హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ కూడా చేయొచ్చు, ఎంఆర్ఐ కూడా చేయొచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే యూట్రైన్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ట్రీటబుల్ ఉంటాయి. సో అన్నీ నార్మల్ ఉన్నాయి అయినా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదంటే యూట్రస్లో ప్రాబ్లం ఉందా, దానివల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదా అనేది కూడా కనుక్కోవాలి. ఫర్టిలిటీ పిండాలు రెడీ చేయడమే కాదు, వాటికి ఒక మంచి ఇల్లు ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇల్లు మనం జాగ్రత్తగా చూసుకుంటే అసలు మిరకల్స్ కూడా అవ్వచ్చు.